మనకు చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే మనం ఎంత బాధపడతాం, ముళ్ళు గుచ్చుకుందని ఏడుస్తాం కదా. మరి యేసుక్రీస్తు వారికి కొట్టిన మేకు ఎంతలా ఉంటుంది తెలుసా? ఇంత ఉంటుంది తెలుసా? మన పాదాలు కాదని ఆ మేకు కొయ్యలోకి వెళ్ళాలంటే ఆ మేకు ఎంత పెద్దగా ఉంటుంది తెలుసా? అదే విధంగా ఈ విధంగా సిలువలు చేతులు పెట్టుకుంటే ఈ చేతులు ఉంటాయి కదా, ఈ చేతులు కాదని ఈ మేక అనేది అక్కడ ఆ సిలువకు తాకాలంటే ఆ మేకు ఎంత పెద్ద ఉండాలి తెలుసా? అంత పెద్ద మేకులు ఎవరి కోసం భరించాడంటే మన కోసమే. ఆయన ఏమైనా తప్పు చేశాడంటే తప్పేం చేయలేదు, మన కోసమే. మీరందరూ గమనించాలి, ఈ ప్రపంచంలో ఏ దేవుని తీసుకున్నా కానీ ప్రతి ఒక్క దేవుడు దుష్ట శిక్ష సంహారణ అని మనుషులను చంపడానికి వచ్చారు. కానీ ఒకే ఒక్కడు యేసుక్రీస్తు వారు మాత్రం చంపడానికి రాలేదు, చనిపోవడానికి వచ్చాడు. ఇప్పుడు నేను ఎందుకు ఇలా నిలబడి ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఆ యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను తెలుసుకున్నాను. ఆ ప్రేమను తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారో తెలుసా? నేను మారనట్టే ఇంకోరు మారాలి అని లోపల పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తున్నాడు. నేను అందుకే ఇక్కడ ఈ సండే స్కూల్ ద్వారా ఒక్కరన్నా ఒక్కరు మారుతారనే ఒక చిన్న ఆశతోనే ఇక్కడ ఈ సండే స్కూల్ చెప్పడం జరుగుతుంది.